శ్రీమాత్రే నమః. ఇంట్లో తులసి మొక్క నిద్రపోతే దేవుడు ఇచ్చే సంకేతాలేంటో ఈరోజు మనం తెలుసుకుందాం. మన హిందూ సంప్రదాయంలో తులసి మొక్కకు ఎంతో విశిష్టమైన స్థానం ఉంది. తులసీదేవికి లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తారు. ప్రతి ఇంట్లో తులసి మొక్క ఉంటే ఆ ఇంట్లో సుఖశాంతులు, ఐశ్వర్యం, దైవకృప ఉంటాయి. అయితే కొన్నిసార్లు ఎంత ప్రేమగా పెంచుకున్న తులసి మొక్క అకస్మాత్తుగా నిద్రపోతుంది. అప్పుడు చాలామంది ఇది ఏదైనా అశుభమా అని ఆందోళన చెందుతారు. ఈరోజు తులసి మొక్క నిద్రపోవడం వెనుక ఉన్న ఆధ్యాత్మికతను మనం తెలుసుకుందాం. అయితే ఆధ్యాత్మిక గ్రంథాల ప్రకారం తులసి మొక్క ఎండిపోవడానికి కొన్ని సంకేతాలు తెలియజేస్తుందని భావిస్తాం. మొదటిది, ఇంట్లో ఆధ్యాత్మిక వాతావరణం తగ్గుతుందనే సూచనగా భావిస్తారు. గతంలో పూజలు, ప్రార్థనలు, భజనలు జరిగి ఉంటే కానీ ఇప్పుడు అవి తగ్గిపోయి ఉంటే తులసి మొక్క కూడా తన శక్తిని కోల్పోతుంది. రెండవది, కుటుంబ సభ్యులు ఎక్కువగా మానసిక ఒత్తిడి, కలహాలు లేదా ఆందోళనలతో ఉంటే ఆ ప్రతికూల శక్తి ప్రభావం తులసి మొక్కపై పడుతుంది. అందుకే ఇంట్లో శాంతి, ప్రేమ, భక్తి ఉండాలని సూచిస్తారు. మూడవది, తులసి మొక్క నిద్రపోవడం అనేది ఒక హెచ్చరిక కూడా భావిస్తాం. అంటే మన జీవితంలో కొన్ని అలవాట్లు, కొన్ని నిర్ణయాలు మార్చుకోవాల్సిన సమయం వచ్చిందని దేవుడు గుర్తు చేస్తున్నాడని మనం విశ్వాసిస్తాము. నాలుగవది, లక్ష్మీదేవి అనుగ్రహం కోసం మనం మరింత భక్తితో ప్రార్థన చేయాలని సూచించే సంకేతం. ఇది భయపడాల్సిన విషయం కాదు, మన భక్తిని మరింత పెంచుకోవాల్సిన అవసరం ఉందని గుర్తించేది మాత్రమే. ఇప్పుడు తులసి మొక్క నిద్రిస్తే ఏమి చేయాలి అంటే, మొదటిగా నిద్రపోయిన మొక్కను గౌరవంగా తొలగించాలి. దానిని చెత్తలో వేయకుండా పవిత్రమైన ప్రదేశంలో లేదా మొక్క దగ్గర మట్టిలో కలపండి. ఆ తరువాత కొత్త తులసి మొక్కను నాటాలి. కొత్త మొక్క నాటేటప్పుడు ఓం నమో భగవతే వాసుదేవాయ లేదా ఓం తులసే నమః అని జపించడం శుభప్రదం. ప్రతిరోజు ఉదయం తులసి దగ్గర దీపం వెలిగించి నీరు పోయడం, ప్రదక్షిణ చేయడం వల్ల ఇంట్లో సానుకూల శక్తి పెరుగుతుంది. ముఖ్యంగా మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, తులసి మొక్క నిద్రపోవడం అనేది భయపడాల్సిన విషయం కాదు. దేవుడు మనల్ని శిక్షిస్తున్నాడని అర్థం కూడా కాదు. అది మన జీవితాన్ని, మన భక్తిని, మన ఇంటి వాతావరణాన్ని ఒకసారి పరిశీలించుకోవటానికి చిన్న గుర్తింపుగా భావిస్తాం. దేవుడు ఎప్పుడూ మనకు మేలు జరగాలని మాత్రమే కోరుకుంటాడు. కాబట్టి తులసి మొక్క ఎండిపోయిందని నిరాశ చెందకుండా మరింత విశ్వాసంతో ప్రార్థనలు చేద్దాం. భక్తి, సత్కారాలు, సానుకూల ఆలోచనలు ఉంటే దైవానుగ్రహం ఎప్పుడూ మన వెంటే ఉంటుంది. జై తులసి మాత, జై శ్రీమన్నారాయణ.